అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు జేడి చక్రవర్తి గారి ఇంటర్వ్యూ చూశాను. ఆయన ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పాడు. అది ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే, ఎవరైనా కొన్ని మంచి పనులు చేస్తే వాటిని మనం చాలా సంతోషపడాలి. వాటిని వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలి. మనం కూడా ఇతరులకు ఏదైనా ఒక ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళకి ఏ విధంగా అయినా సపోర్ట్ చేయడం అనేది మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. జేడి చక్రవర్తి గారు చెప్పిన ఒక విషయము మరియు ఇంకో విషయం కూడా చెప్తాను. ఇంకోటి కూడా గుర్తొచ్చింది. రెండు విషయాలు, గొప్ప విషయాలు. ఒకటేమో నాగార్జున గారు తన కెరియర్లో చేసిన విషయం గురించి చెప్పాడు. నాగార్జున గారు ఫస్ట్ తను విలన్గా ఒక క్యారెక్టర్కి సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఆయన్ని కలువు అని చెప్పడము, చెప్తే ఆయన వెళ్ళి ఆయన రిజెక్ట్ చేయడము, నాగార్జున గారే నాకు ఆయన డేట్స్ ఇవ్వద్దని చెప్పాడని చెప్పడము. అంటే నేను కూడా ఒకసారి ఆశ్చర్యపోయినా. జనరల్గా మనం ఇక్కడ పబ్లిక్లో మనం చూస్తుంటాం. నార్మల్ పబ్లిక్లో ఏముంటుందంటే వాడు చెప్పడము, మరి అక్కడ చెప్తే వీడే మళ్ళీ వాడిని వద్దని చెప్పడం, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతుంటాయి. కానీ నేను కూడా ఫస్ట్ విన్నప్పుడు అలాగే అనుకున్నా, ఏంటి నాగార్జున గారు ఇలా చెప్పారు అని. కానీ మళ్ళీ ఈయన లోపల జేడి చక్రవర్తి గారి లోపల ఆయన ఒక హీరో మెటీరియల్ అని, ఆయనకి ఈ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ చేస్తే హీరోగా అవకాశాలు రావు, ఈయన ఒక హీరోగా ఫ్యూచర్లో రాణిస్తాడు అని, ఒక్క హీరో అయి ఉండి ఇంకో వ్యక్తిని హీరోగా చేయాలనుకోవడం చాలా గొప్ప హృదయం. అది అందరికీ రాదు. సార్, మీకు హ్యాట్స్ ఆఫ్. నాగార్జున గారు, మీకు హ్యాట్స్ ఆఫ్. ఇది మంచి విషయం, నాకు చాలా మంచిగా అనిపించింది. కాబట్టి మనం కూడా అలాంటి వాళ్ళని చూసుకొని మనం కూడా వాళ్ళ నుంచి మంచిని నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇంకో విషయం అంటే, అది బహుశా టైం ఎక్కువైంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.